ప్రశాంత్ వర్మ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఈ డైరెక్టర్ పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. నిజానికి ఆ సినిమా అప్పుడే ప్రశాంత్ వర్మ గురించి ఇండస్ట్రీలో గట్టిగానే టాక్ నడిచింది. జాంబీరెడ్డి తర్వాత ఆ టాక్ నెక్స్ట్ లెవెల్కి చేరింది. ఇప్పుడు హనుమాన్ దెబ్బతో ప్రశాంత్ వర్మ రేంజ్ పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగింది. నిజానికి ప్రశాంత్ వర్మ కూడా ఇండియన్ సినిమాని హాలీవుడ్ రేంజ్కి తీసుకెళ్లాలనే కలలు కంటూ ఉన్నాడు. తన కెరీర్లో అలాంటి ఒక ఫీట్ని సాధిస్తాడని టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు, ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రశాంత్ వర్మ ఈ స్థాయికి రావడానికి రాజమౌళి కూడా కారణం అని మీకు తెలుసా? ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ పేరుకు చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఇప్పుడు పాన్ వరల్డ్ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. ఓవర్సీస్లో కూడా హనుమాన్ రికార్డుల వేట చూసి ట్రేడ్ పండితులు కూడా ముక్కును వేలేసుకుంటున్నారు. కథలో కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా పెద్ద రికార్డులు బద్దలు కొడుతుంది. అయితే ఒక్క హనుమాన్ సినిమాతో ఈ క్రేజ్, ఈ రికార్డులు ఆగిపోతాయని అనుకోవట్లేదు. ఎందుకంటే మొత్తం ప్రశాంత్ వర్మ యూనివర్స్లో 12 మంది సూపర్ హీరోలు ఉన్నారు. ఇప్పుడు కేవలం 2 మాత్రమే పరిచయం చేశాడు, ఇంకా 10 మంది ఉన్నారు. అలాగే తాజాగా తన ఫ్యూచర్ సినిమాల గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం తన స్టోరీ టీంలో 25 మంది రైటర్స్ ఉన్నట్లు చెప్పాడు. ఆ సంఖ్యను త్వరలోనే 100 మందికి తీసుకెళ్తానన్నాడు. వారిలో కొంతమంది డైరెక్టర్లు కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే జై హనుమాన్ సినిమా స్టోరీ రెడీ అయిందని, త్వరలోనే పట్టాలెక్కుతుందని కూడా చెప్పుకొచ్చాడు. అలాగే అదిరా కూడా ఫాస్ట్గానే ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పుకొచ్చాడు. ఇలా ఒక పక్కా ప్లానింగ్తో ప్రశాంత్ వర్మ ముందుకెళ్తున్నాడు. ఇక్కడ ప్రశాంత్ వర్మకు రాజమౌళి చేసిన సాయం ఏంటి అనే ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది. అవును, రాజమౌళి ప్రశాంత్ వర్మకు చాలా గొప్ప సాయమే చేశాడు. అదేంటంటే ప్రశాంత్ వర్మ కాలేజీలో ఉన్న సమయంలోనే రాజమౌళికి మెయిల్స్ పంపాడు. తనను అసిస్టెంట్ డైరెక్టర్గా తన టీంలోకి తీసుకోవాలని కోరాడు. కానీ టీంలో ఖాళీ లేదని రాజమౌళి తిరస్కరించాడు. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ బాగానే బాధపడ్డాడు. కానీ ఆ తర్వాత ఏకలవ్య శిష్యుడిగా మారి జక్కన్న టేకింగ్ని ప్రశాంత్ వర్మ అవపోసన పట్టాడు. ఇప్పుడు రాజమౌళితో పోలుస్తూ పొగడ్తల వర్షం కురిపించే స్థాయికి ఎదిగాడు. ఆ రోజుల్లో రాజమౌళి కనుక అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చి ఉంటే ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఈ స్థాయిలో ఉండేవాడు అని గట్టిగా చెప్పే పరిస్థితి అయితే ఉండదు. ఆ రోజుల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం దక్కలేదు కాబట్టే ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు అని మనం అయితే చెప్పొచ్చు. మరి ప్రశాంత్ వర్మకు రాజమౌళి చేసిన సాయం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.